పైగా అమ్మవారి చెవులకు ఒక విశేషం ఉంది. ఏమిటి అంటే, చెవి ఏం చేస్తుంది? శబ్దములను వింటుంది. శబ్దం దేనికి గుణకము? ఎందులోంచి ఎడుతుంది శబ్దం? ఆకాశంలోంచి ఎడుతుంది. ఆకాశం ఎవరు? అమ్మవారే. అందులోంచే సృష్టి వచ్చింది. అసలు సృష్టి ప్రారంభం ఆకాశాద్వాయు వాయురగ్ని అంటుంది ఉపనిషత్తు. ఆకాశంలోంచి వాయువు. అసలు ముందు సృష్టి ఆకాశం దగ్గర ప్రారంభం. శబ్దములన్నీ ఎవరు? ఆవిడే. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు మీనాక్షి పంచరత్నంలో శంకరాచార్యులు వారు. శబ్దబ్రహ్మం ఆవిడే, శబ్దములన్నీ ఆవిడే. అందుకే అజ్ఞాన దాహకత్వం సరస్వతీ స్వరూపంగా చేస్తుంది. మీనాక్షి సరస్వతి కాబట్టి అజ్ఞాన దాహకత్వం చేస్తుంది. అటువంటి తల్లి ఎవరైతే ఉందో ఆవిడ శబ్దమునకు ప్రమాణము. శబ్దరాశి అంటే వేదం. ఆ వేదమంతా కూడా గురువుగారి దగ్గర కూర్చుని శిష్యులు వింటూ ఉంటారు. ఆయన స్వరంతో చెప్తూ ఉంటే శిష్యులు నేర్చుకుంటూ ఉంటారు. అంటే చెవి ప్రమాణం. చెవి ప్రమాణం కాబట్టి శృతి అని పేరు వేదానికి. ఆవిడెవరు? శృతి రూపిణి, వేదరూపిణి ఆవిడే. అప్పుడు ఆవిడ చెవికి, చెవి తాటంకానికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది. పైగా ఆమె నిత్యసుమంగళీత్వానికి అది నిదర్శనం. కామాక్షి మనసులో కదిలితే చాలా ఆ రోజంత పవిత్రమని గుర్తు. అటువంటి తాటంకములు పెట్టుకున్నటువంటి తల్లి. అయితే అఖిలాండేశ్వరి యొక్క శక్తిని తట్టుకోలేకపోయేవారు. ఎందుకంటే ఆమె యొక్క తేజస్సు అటువంటి బింబం. అంత తేజోమూర్తి. అంత తేజోమూర్తి దగ్గరికి వెళ్ళడం కష్టం. పైగా మీకు ఒక్క అఖిలాండేశ్వరి అమ్మవారి దగ్గరే ఒక విశేషం కనపడుతుంది. మీరు దేవాలయం బయటికి వచ్చే ప్రకారంలో తిరుగుతుంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు కనపడతాయి ఆ దేవాలయంలో. ఆ మూడు శక్తుల యొక్క రూపాలు ప్రతిష్ఠింపబడి ఉంటాయి. చాలా పెద్ద అంతరాలయం లోపలికి. అలా కూర్చుని అలా సౌందర్యలహరి పారాయణ చేస్తూనే ఉంటారు. ఎంత శ్రావ్యంగా చదువుతుంటారు అందరూ ఆ సౌందర్యలహరి. అవి అమ్మవారికి సంబంధించిన స్తోత్ర